రాజకీయం అంటేనే సేవ అని కేవలం నాయకుల వెంట తిరిగి మురిసిపోకుండా ప్రతి కార్యకర్త జనంలో ఉండి నాయకులుగా ఎదగాలన్నారు మంత్రి సీతక్క. కదలాలి, కదిలించాలి, ఇంద్రవెల్లికి తరలించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థానాలను దక్కించుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు సమావేశానికి హాజరైన సీనియర్ నేత, సమావేశ ఇన్ఛార్జ్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లి నుండి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని నాడు ఆరంభించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాబో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తమ పనితనం ఉండాలని పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం మాతా రమాబాయి మహిళా మండలి సభ్యులతో కలిసి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. ఈ రోజు కూడా మన జన సమీకరణ ఆదిలాబాద్ నుంచి 22,000 నుంచి 25,000 జన సమీకరణ మన టార్గెట్. ఇంద్రవెల్లికి చలో ఇంద్రవెల్లి అనాలా. ఏ గ్రామం చూసినా, ఏ పల్లె చూసినా, ఏ వార్డు చూసినా ఇంద్రవెల్లికే దారి తెరవాల. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇంద్రవెల్లి సభ నాంది అయిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి అలాంటి స్ఫూర్తినిచ్చిన మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి పర్యటనకి ఇక్కడికి వస్తున్నారు. రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో అధికారంలోకి తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచార నిమిత్తం మనకు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లికి 2వ తారీఖు నాడు వస్తున్నారు. మరి ఇక్కడ మనకు హైయెస్ట్ టార్గెట్ ఇచ్చిండు. 22 నుంచి 25,000 మధ్యన మనం ఇక్కడి నుంచి గ్యాదర్ చేయాలి. మరి మీ నాయకుడు కూడా బ్రహ్మాండంగా శ్రీనివాస్ రెడ్డి గారు యువకుడు. మేము 20,000 30,000 తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి అనుమానం లేదు. మనం ఓడిపోయినా కూడా ఇక్కడ మనమే బలంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మనం చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. అతి తక్కువ కాలంలో 4 సార్లు మీ దగ్గరికే రెగ్యులర్గా వస్తున్నా. అనుకోకుండా కొన్ని అనుకోని వస్తున్నా, కొన్ని అనుకోకుండా కూడా. మరి ఈ ప్రోగ్రామ్ సీఎం గారిది ఇంత తొందరగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కానీ వారు ఏర్పాటు చేసుకోవడంతో మరి రావడం జరిగింది. రాత్రి 2 గంటలకు వచ్చినాం. మీరందరూ కూడా ఒక మాట చెప్పగానే, నిన్న ఈ టైం కూడా చెప్పినో లేదో, మరి ఇంత పెద్ద స్థాయిలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు తెలుసు, ఇందాక అన్న చెప్పినట్టుగా పోయినసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైన వెంటనే మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. మరి భారీ బహిరంగ సభ కూడా దళిత గిరిజన దండోరా పేరుతోటి 1,00,000 మందికి పైగానే, మనం 1,00,000 అన్నాం కానీ లక్షల మందికి పైగా ఇంద్రవెల్లి మీటింగ్కి వచ్చి ఆ రోజు సక్సెస్ చేసినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ రోజు కూడా అన్న మరి బోత్కి ఇన్ఛార్జిగా, నేను కూడా ఆ ప్రాంగణం ఆ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉంటూ వారం రోజులు తిరుగుతుంటే అనేక సమస్యలు కనపడ్డాయి. అదేవిధంగా ప్రేమ అభిమానాలు కూడా ఉన్నాయి. అంతే, ఇక్కడ ఈ వాస్తవానికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మిగతా అంతా ఓడిపోయినాం. ఓడిపోయినా కూడా నిరాశ చెందకుండా మీరందరూ